అబ్బా భయపడి చచ్చాను. పొద్దు పొద్దున కంగ్రాట్స్ ఏంటి? నీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్నా. థ్యాంక్ గాడ్. ఇంకెన్ని సంవత్సరాలు చదివాలో అని చాలా టెన్షన్ పడ్డాను. అమ్మయ్యా ఇప్పుడు నేను హ్యాపీ. అక్క నీకు జాబ్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి అమ్మ హడావిడైతే మామూలుగా లేదు. ఉంటది ఎందుకు ఉండదు? మరి ఇన్ని రోజులు మా కష్టానికి ఫలితం దక్కింది కదా. ఏంటమ్మా ఏదో అన్న వినిపించలేదు? అంటే నువ్వు కష్టపడి చదివావు కాబట్టే వచ్చింది, అది వేరే విషయం అనుకో. వేరే విషయం కాదు మమ్మీ, అదే విషయం. సరే సరే, నువ్వు సెలెక్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వు లేచి రెడీ అవ్వు, వెళ్దాం. సరేలే. ఇప్పుడు నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు. పొరపాటున రాకపోయి ఉంటే అమ్మో వీళ్ళ ఎక్స్ప్రెషన్ నేను భరించలేకపోయేదాన్ని. జాబ్ అయితే వచ్చింది కానీ అక్కడ వర్క్ ఎలా ఉంటుందో, ఆఫీస్ ఎలా ఉంటుందో కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా, చూడాలి. ఆల్ ద బెస్ట్ నానా. థ్యాంక్ యూ మమ్మీ. అయిపోయి ఇదేనా మా ఆఫీసు? ఎలా ఉంది ఏంటి? ఏంటో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ ఇలా పాతపడిపోయి ఉండాలని రూల్ ఏమైనా ఉందా? సాఫ్ట్వేర్ ఆఫీస్లో హైఫైగా రిచ్గా కట్టచ్చుగా. పోన్లే ఇంకేం చేస్తాం, తప్పదుగా. అయినా నాకు ఒకటి అర్థమే కాదు, డెసిగ్నేషన్స్ ఏమో పెద్ద పెద్దగా ఉంటాయి, ఈ టేబుల్ చైర్లు మాత్రం ఇలానే ఉంటాయి. అదే నేను ఇదివరకు చేసిన ఆఫీసులో అయితే ఆ గ్లాస్ డోర్స్, ఆ చైర్స్. ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను. అయినా తప్పు, కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను, అలా అనుకోకూడదు. హలో హలో దివ్య, చెప్పవే అమూల్య. ఎలా ఉంది నీ కొత్త ఆఫీస్? ఇంకెలా ఉంటది, సేమ్ సినిమాలో చూపించినట్టే ఉంది. అవునా, మనందరు బాగా రిసీవ్ చేసుకున్నారా? రిసీవ్ అంట, కనీసం అటెండర్ కూడా కనిపించలేదే. ఇంకెవరు రాలేదులే. అయినా నీ పనే బాగుంది, హ్యాపీగా ఎప్పుడంటప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు. అదే ప్రైవేట్ జాబ్ అనుకో, థంబ్ ఇంప్రెషన్ అంటూ, లాగిన్ అంటూ, కాస్త లీడ్ చేసిన లాస్ ఆఫ్ పే. ఓవర్ చేయకే, నేనే కావాలని 30 minutes ముందు వచ్చా. ఆయన నువ్వు అనుకున్నట్టు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఏం లేట్ రారు, నాలంటూ కూడా ఉంటారు మంచి వాళ్ళు. ఎన్నైనా చెప్పవే, గవర్నమెంట్ జాబ్ అంత సుఖమైన జాబ్ ఇంకోటి ఉండదు. ఎంతైనా నువ్వు చాలా లక్కీయే. చేసే పనిలో ఇష్టం ఉంటే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చే. ఆయన నా మీద ఏడ్చించాలే కానీ మన ఫ్రెండ్స్ అందరూ పార్టీ పార్టీ అని సాగు కొడుతున్నారే. ఈ వీకెండ్ కలుద్దాంలే. బాయ్, మరి నేను ఈవినింగ్ చేస్తా. చిట్టి, నీకేం కావాలో చెప్పు, నచ్చింది చేసి పెడతా. నాకు నచ్చిన కూడా చేస్తున్నావా నువ్వు ఈ మధ్యన? అదేంటి అలా అంటావు? నువ్వు అడిగింది ఎప్పుడన్నా కాదన్నానా? ఏంటి మా టొమాటో కర్రీ చేసావు, నా నచ్చదని తెలుసు కూడా. నాకు నచ్చింది నేను చేశాను, కావాలంటే నీకు నచ్చింది నువ్వు చేసుకొని తిను. పాపం కూతురు ఆఫీస్కి వెళ్తుందని కర్టెసీ కూడా లేదా నీకు? చేస్తున్నావులే గొప్ప ప్రైవేట్ జాబ్. ఏంటో కొందరింట్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత పిచ్చి ఉంటుంది కదా. నాకు తెలిసి మా మమ్మీకి నేను ఇప్పుడు ఒక దేవతలా కనిపిస్తున్నానేమో. మన రిలేటివ్స్ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారే. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంత చిన్న ఏజ్ లోనే మీ కూతురు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, మీ కూతురు చాలా గ్రేట్, మా పిల్లలు ఉన్నారు ఎందుకు, రాసి రాసి ఏజ్ అయిపోతుంది కానీ ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా రావట్లేదు. అంతేనా సోది?